వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, నేను విజయవాడ నుంచి పోటీ చేయను, జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చిన దేవినేని అవినాష్ అని చెప్పి నేను టైటిల్ ఇవ్వడం జరిగింది. అవినాష్ కేంద్రంగా వైఎస్ఆర్సీపీలో ఎప్పుడు కూడా ఏదో ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అవినాష్ ఆయన టీడీపీలో ఉన్నా, అదేవిధంగా వైసీపీలో ఉన్న పార్టీ ఏదైనా సరే తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కారణంగా ఎప్పుడు కూడా వార్తలో ఉంటారు, ఎయిదర్ ఇన్ పొజిషన్ ఆర్ ఇన్ అపోజిషన్. సో అలాంటి అవినాష్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త ప్రపోజల్ని తెర మీదకి తీసుకొచ్చారు అనేది ఒక 6 నెలలుగా జరుగుతున్న ప్రచారం. అయితే రీసెంట్గా కూడా ఆ ప్రచారం చాలా సీరియస్గా జరుగుతుంది. అందుకే ఈ అంశం మీద నేను ఒక వీడియో చేయాలనుకున్నాను. అయితే ఈ ప్రచారాన్ని ఎక్కడ కూడా అవినాష్ ఖండించకపోవడం కూడా నిజంగానే ఈ ప్రచారం జరుగుతుంది అనడానికి ఊతమిచ్చినట్టు అవుతోంది. అసలు అక్కడ జరుగుతున్న ప్రచారం ఏంటి ఆయన గురించి అంటే, మొన్నటి ఎన్నికల్లో ఆయన విజయవాడ తూర్పు నుంచి పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ తరఫున. విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. గతంలో ఇదే అవినాష్ తన తండ్రి కాంగ్రెస్లో ఉన్న సమయంలో 2009 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేసి కూడా ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చింది. తన తండ్రితో పాటు టీడీపీలోకి రావడం జరిగింది. తన తండ్రి నెహ్రూ ఆ రోజు అనారోగ్య కారణాలతో ఆయన మరణిస్తే చంద్రబాబు నాయుడు ఈయన్ని ప్యాంపర్ చేసే ప్రయత్నం చేశారు. లోకేష్ ఆయనకి తెలుగుతో బాధ్యతలు ఇచ్చారు. ఆ స్థాయిలో టీడీపీ కోసం ఆ రోజున అవినాష్ చాలా సిన్సియర్గా పనిచేశారు. ఆ రోజున ఇదే అవినాష్కు చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అది కూడా కొడాలి నాని లాంటి ఒక వ్యక్తి. ఆ రోజే అప్పటికే ఆయన టీడీపీకి ఒక కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. అలాంటి కొడాలి నాని హిట్ చేయాలంటే దేవినేని అవినాషే కరెక్ట్ అనుకున్నారు చంద్రబాబు నాయుడు. స్థానికంగా ఉన్న పిన్నమనేని ఫ్యామిలీ దగ్గర నుంచి రావు వెంకటేశ్వర దాకా అందరినీ కన్విన్స్ చేసి బలవంతంగా తీసుకెళ్లి అక్కడ ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గుడివాడలో 2019 ఎన్నికల్లో. బట్ అదే గుడివాడ నుంచి కొడాలి నాని చేతిలో దేవినేని అవినాష్ ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన కొద్ది రోజులకే అప్పటికే కొడాలి నానికి మంత్రి పదవి వచ్చింది. అదే కొడాలి నానితో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పంచం చేరాడు. హఠాత్తుగా గంగ చంద్రముఖిగా మారిద్ది అంటారు కదా, అలా అయిపోయారు ఆయన ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత. ఆ సినిమాలో డైలాగ్ చెప్పినట్టు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారో కొడాలి నాని తన గురువులు అంటాడు. అతనికంటే ఇంకో 2 ఆకులు ఎక్కువే చదివాను అన్నట్టుగా ఇతను బిహేవ్ చేసేవాడు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దాడు అంటాను నేను చాలాసార్లు. చాలా ఘోరంగా అతన్ని ఆ స్థాయిలో లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ హానర్ చేస్తే అతను ఎప్పుడు కూడా అదే స్థాయిలో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉండేవాళ్ళు. చాలా తక్కువ సమయంలోనే జగన్మోహన్ రెడ్డికి అత్యంత క్లోజ్ బడ్డీగా మారిపోయారు అవినాష్. మీరు చూడండి, వైఎస్ఆర్సీపీలో టాప్ మోస్ట్ లీడర్స్ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రయర్ ఇన్ఫర్మేషన్ లేని అపాయింట్మెంట్ దక్కదు. కానీ ఇతను మాత్రం డైరెక్ట్ యాక్సెస్ ఉండేది జగన్మోహన్ రెడ్డి దగ్గరికి. అంత క్లోజ్ ఉండేది జగన్మోహన్ రెడ్డితో, అంత దగ్గర అయ్యారు జగన్మోహన్ రెడ్డికి. అలాంటి అవినాష్కు ఓఎస్లో విజయవాడ ఎంపీ టికెట్ అనే ప్రచారం జరిగింది. అదేవిధంగా జగేపేట టికెట్ అనే ప్రచారం జరిగింది. చివరికి ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి విజయవాడ తూర్పు టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి తూర్పు నుంచి అప్పటికే ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా గెలిచి తనకంటూ ఒక ఓన్ చరిష్మాటిక్ లీడర్గా గద్దె రామ్మోహన్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి లీడర్ మీద పోటీ చేశారు మొన్నటి ఎన్నికల్లో. లాస్ట్ మినిట్లో టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన కేసీఆర్ నాని కూడా తన ఎంపీ సీట్ని పక్కన పెట్టి మరి ఈయన కోసం ప్రచారం చేశారు, దేవినేని అవినాష్ కోసం. ఆయన ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత పార్టీ కూడా ఓడిపోయింది. ఈరోజు దేవినేని అవినాష్ పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో, పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో కూడా ఆయన మీద కేసు నమోదైంది. విచారణ కూడా వెళ్ళొచ్చున్నారు. లుకౌట్ నోటీస్ కూడా ఉంది. అయితే ఈ క్రమంలోనే అవినాష్ తూర్పు ఇన్ఛార్జిగా కొనసాగుతూ వస్తున్నప్పటికీ విజయవాడ ఎంపీ సీట్ కోసం ఒక అభ్యర్థి లేని కారణంగా జగన్మోహన్ రెడ్డి ఇతని మీద ఫోకస్ పెట్టారని చర్చ ఉంది. మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ నాని పోటీ చేసి ఓడిపోయాక ఆయన రాజకీయ సన్యాసం అన్నారు. అంతకుముందు పొట్లూరి అదే అన్నారు 19లో, అంతకుముందు కోనేరు ప్రసాద్ అదే అన్నారు. ఆ తర్వాత ఆయన మొన్న ఇటీవల చనిపోవడం జరిగింది. సో ఈరోజు విజయవాడ వైసీపీ ఎంపీగా పోటీ చేసి రాజకీయ సన్యాసమేనా అన్న ఒక ప్రచారం ఉండింది. అందుకే అందరూ పోటీ చేయడానికి భయపడుతున్న పరిస్థితుల్లో విజయవాడ సీట్ని మాత్రం జగన్మోహన్ చాలా ప్రెషియస్గా తీసుకున్నారు ఈసారి. అందుకే మనం చూసి ఈ లిస్టులో కొడాలి నాని పేరు, వంశీ పేరు, చాలామంది పేర్లు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే దేవినేని అవినాష్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఎందుకంటే తన ఫ్యామిలీకి, తన తండ్రి నెహ్రూకి ఉన్న ఓట్ బ్యాంక్ అలాంటిది విజయవాడ కృష్ణా జిల్లాలో. సో అందుకనే దేవినేని అవినాష్ను కూడా విజయవాడ ఎంపీగా పంపించే ప్రయత్నం చేద్దాం. గతంలో కూడా తనకు పోటీ చేసిన హిస్టరీ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అలా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అతన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం జరిగినా నేను మాత్రం కేంద్రానికి వెళ్ళను, నాకు అసలు ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచన లేదు అని అవినాష్ పదే చెప్తా ఉన్నారు. అంతేకాదు కేవలం నేను ఎమ్మెల్యేగానే పోటీ చేయాలనుకుంటున్నాను, రాష్ట్రం వరకే పరిమితం అవుదాం అనుకుంటున్నాను, నా ఇంట్రెస్ట్ ఇదే ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఆయన కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనే ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. అయితే ఇది చాలా రోజులు, దాదాపు గత 3 నెలలుగా జరుగుతున్నా అవినాష్ ఎక్కడ కూడా దీన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు. తాను ఎంపీగా పోటీ చేయను, రాష్ట్రానికే కన్ఫైన్ అవుతాను అని. అందుకే ఎంత సీరియస్గా చర్చ అయితే జరుగుతూ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి వైపు నుంచే ఈ ప్రచారం జరుగుతున్న మాట అయితే వాస్తవం. వైసీపీ నుంచి ఇప్పటికీ ఆయనకు ఆఫర్ ఇచ్చారని కూడా ప్రచారం ఉండింది. మొత్తానికి అవినాష్ మాత్రం దీన్ని ఖండించకపోగా అవినాష్ అనుచరులు కూడా కొంతమంది ఈ ప్రచారాన్ని చాలా సీరియస్గా జనంలోకి తీసుకెళ్తూ ఉన్నారు. లెట్స్ సీ నిజంగా తన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ దృష్టిలో పెట్టుకునో, తన ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకునో అవినాష్ నిజంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి కోరికను మన్నిస్తారా,
లేకపోతే అవినాషే ఇండివిజువల్గా తాను ఎమ్మెల్యే టికెట్ మీదే ఫోకస్ పెడతారని చూడాలి. అయితే ఇక్కడ ఈసారి గద్దె రామ్మోహన్ తన కొడుకుతో పోటీ చేయించాలని కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు క్రాంతిని. సరే మరి ఆయన మీద పోటీ చేస్తే ఒక టఫ్ ఫైట్ అవుతుంది ఇద్దరు యువనేతల మధ్య. మరి అలా కాకుండా ఇతను విజయవాడ ఎంపీ సీట్ని ఎన్నుకునే ఛాన్స్ ఉందా అనేది కూడా ఇంకొక ఆప్షన్గా చర్చ జరుగుతోంది. లెట్స్ సీ మరి అవినాష్ రాజకీయ భవిష్యత్ వైసీపీలో జగన్మోహన్ రెడ్డి ఎలా డిసైడ్ చేయబోతున్నారు అన్నది కూడా మనం చూడాలి.